గోమాత ఓ పసిపాపకు తల్లైంది. లేగదూడలకు మాత్రమే పాలు ఇచ్చే ఆవు వారి దీన స్థితిని చూసి చెల్లించిపోయింది. అమ్మలాగా ఆకును చేర్చుకుని ఆకలి తీర్చే తల్లైంది. వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఈ వింతను మీరు చూడండి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఆరెగూడెంలో ఆవు తల్లిలాగా మారింది. పేదరికంలో ఉన్న బానోతు రాములమ్మ యాకూబ్ కుటుంబానికి ఆకలి తీర్చే అమ్మాయింది. ఈ ఆవుకు గడ్డేస్తున్న అమ్మాయి పేరు సంధ్య. వయసు 5 సంవత్సరాలు. ఇంట్లో 4 అమ్మాయిలు చిన్నపిల్లలే కావడంతో చాలీ చాలని ఆకలితో కడుపు నింపుకునేవారు. గిరిజన కుటుంబానికి చెందిన యాకబ్ 4 పిల్లలతో పాటు వ్యవసాయం కోసం 4 పాడి ఆవులను పెంచుకుంటున్నాడు. పిల్లలందరూ చిన్నవాళ్లు కావడంతో తల్లిపాలు సరిపోయేవి కావు. దీంతో పెంచుకుంటున్న ఆవు యాకబ్ రెడ్డి చిన్న బిడ్డ సంధ్యకు మాతృమూర్తి అయింది. రోజు గడ్డేస్తే పాలిచ్చే ఆవుని చూసిన సంధ్య పాల కోసం ఆవు దగ్గరికి వెళ్ళింది. రోజు తనే గడ్డేస్తూ పాలు తాగి ఆకలి తీర్చుకుంది. 6 సంవత్సరాల నుంచి పాలు జిగుతుంది. ఆవు పాలు ఆవు ఏమనేది ఏమనుకుంటా మంచిగా పాలు జిగుకుంటా మళ్ళా గడ్డి ఎత్తది. గడ్డి వేసి మళ్ళీ దొడ్డి అని వాళ్ళు ఇద్దరు సరిగా పాలు జిగుతారు. పాలు జిక్కి తర్వాత ఏమో పోయి మళ్ళీ నీళ్ళు దాపిస్తుంది. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి పిల్లల ఆకలి తీర్చే అమ్మాయింది. సంధ్యను కూడా తన బిడ్డలాగే భావిస్తున్న ఆవును చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపడుతున్నారు.